ఏ గాయ్స్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే ఢిల్లీలో థర్డ్ డే అనమాట. కొంచెం అర్లీ మార్నింగే లేచాను కాబట్టి ఫేస్ కొంచెం డల్గా ఉంది అండ్ ఎందుకో కొంచెం పిచ్చి పిచ్చిగా ఉందన్నమాట. ఇక్కడైతే అంటే నేను ఢిల్లీకి మెయిన్ వెళ్ళడానికి రీజనే నేను ఈ ప్లేస్ అంటే నా ఫేవరెట్ ప్లేస్ అయితే చూడడానికి. సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. కొంచెం చాలా హ్యాపీగా ఉంది అండ్ నేను షాపింగ్ అయితే చేశాను కదండి. గ్రీన్ కలర్ కుర్తి ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను అండ్ కార్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. 8:30కి అలా ఢిల్లీలో అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడైతే ఆ ప్లేస్కే వెళ్తున్నాము. ఏ ప్లేస్ అనేది వీడియో మొత్తం చూసేయండి. అండ్ ఈ వీడియో నేను చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నా. కొంచెం అంటే నేను ఢిల్లీని ఇంకా వచ్చిన తర్వాత కొంచెం ఫీవర్ వచ్చింది, అలాగే ఫెస్టివల్ వచ్చేసింది, కొంచెం రిలేటివ్ వాళ్ళ మ్యారేజ్ అయితే ఉన్నిందనమాట. సో అందుకే వీడియో అయితే ఈ వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. కొంచెం కాదండి, చాలా లేట్ అయింది అనుకుంటా. 1 మంత్ అయితే అయిపోతుంది. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినడానికి హైవే పక్కలో ఒక హోటల్ అయితే ఉంటే ఆ హోటల్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మా నందునైతే అడిగాము ఏం తింటామని. సో వాడైతే ఇడ్లీ వడ అని అడిగాడు. సో అంటే ఢిల్లీలో మనకి ఇడ్లీ వడ, దోశ సో అలాంటివి చిక్కవన్నమాట. పరోటాస్ ఎక్కువ అండ్ నేనైతే శాండ్విచ్ అయితే తీసుకున్నా. సో ఇది స్వీట్ కార్న్ శాండ్విచ్ అనుకుండా అండ్ అలాగే స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే తాగానమాట. మా నందు పరోటా అయితే తిన్నాను అండ్ హోటల్లో టిఫిన్ అయితే చేసేసి నెక్స్ట్ జర్నీ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాము. అండ్ మేము వెళ్ళే ప్లేస్కి 6.5 అవర్స్ జర్నీ అనమాట. మేమైతే 8 o'clock అలా స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడైతే చూడండి మా నందు అయితే ఫుల్ స్లీపింగ్ మూడ్లో ఉన్నాడనమాట. ఇంకాసేపు ఇడిస్తే సో నిద్రపోతాడు. అండ్ నాకైతే అసలు జర్నీలో నిద్రే రాదనమాట. మనకి అంటే మేము కార్ అయితే బుక్ చేసుకున్నాం కదా. సో ఆ డ్రైవర్కి కొంచెము సాంగ్స్ పిచ్ ఎక్కువ అనుకుంటా. అసలు ఫుల్ సాంగ్స్ అయితే పెట్టేసి సౌండ్ ఎక్కువ పెట్టాడు. అందుకే అసలు నేను ఏం మాట్లాడకుండా జస్ట్ వ్యూ అయితే చూసుకుంటూ వెళ్తున్నాను. అండ్ ఫైనల్లీ మేము వెళ్ళే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. కరెక్ట్గా 12:30కి అలా రీచ్ అయ్యాం అనుకుంటా. సో ఆగ్రాకి అయితే రీచ్ అయ్యాం. అండ్ ఆగ్రా అనగానే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఎక్కడికనేది. సో తాజ్మహల్ అయితే చూడడానికి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే అవుట్ సైడ్ ఇలా ఆటో టైప్ ఉంటుందన్నమాట. సో ఇదైతే బుక్ చేసుకొని మనము తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అసలు నాకు తాజ్మహల్ లోపల చూడడానికి ఎంత రిచ్ లుక్ ఉందో, సో అవుట్ సైడ్ అంతే గలీజ్గా ఉందబ్బా. సో ఇక్కడైతే ఆటోలో వెళ్తుండే అసలు నేను వెళ్తున్నది తాజ్మహల్ చూడ్డానికి అనేది. సో కాసేపు నాకే డౌట్ అయితే వచ్చింది. ఇక్కడైతే వ్యూ చూపిస్తున్నాను చూడండి. అసలు ఇక్కడైతే ఫుల్ చుట్టుపక్కల చూస్తుంటే అసలు మనం వచ్చినది తాజ్మహల్ దగ్గరికి అనిపిస్తుంది. అలా డౌట్ వస్తుంది అనమాట. అలా ఉంటుంది అక్కడైతే ప్లేసు. ఇక్కడైతే టికెట్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఒక్క మనిషి చూడండి అసలు వాటర్ అయితే నోట్లోకి వేసుకొని చెట్ల మీద ఉంచుతున్నాడు. ఎంత గలీజ్ అబ్బబ్బా అనిపించింది నాకైతే. అండ్ చెకింగ్ అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ. ఫుల్ అంటే చాలా స్ట్రిక్ట్గా అయితే చెకింగ్ అయితే జరుగుతుంది. నాదైతే అసలు నేను బ్యాగ్ అయితే తీసుకొని వెళ్ళా. ఆ బ్యాగ్లో నాది ఇలా కెమెరా మనము వీడియోస్ తీసుకునేకి ఒక స్టిక్ లాగా వాడతాం కదండి. సో దాన్ని అయితే అలో చేయలేదన్నమాట. కొంచెం లాకర్ అయితే ఇచ్చింటారు, అందులో అయితే పెట్టేసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు అదైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడైతే లోపలికైతే వస్తున్నాము. ఫుల్ సెక్యూరిటీ అనమాట. నేను చెప్పాను కదండి. సో ఇక్కడైతే చూడండి ఎంత మంది ఉన్నారో సెక్యూరిటీ. చాలామంది ఉన్నారనమాట సెక్యూరిటీ అయితే. అది కొంచెం గ్రేట్ అనే చెప్పాలి. అంటే ఇది అంటే 7 అద్భుతాల్లో ఇది ఒక అద్భుతం అని చెప్తుంటారు కదా. సో ఇంత మాత్రం ఉండాలనుకుంటా సెక్యూరిటీ అయితే. ఇక్కడైతే లోపలికైతే వెళ్తున్నాము. ఇదైతే మనము లోపలికి వెళ్ళడానికి మెయిన్ గేటు. ఈ గేట్ నుంచి లోపలికైతే వెళ్తాము తాజ్మహల్ అయితే చూడడానికి. అసలు గేటే ఎంత రిచ్ లుక్లో కన్స్ట్రక్షన్ అయితే జరిగిందంటే చాలా బాగుంది. అండ్ లోపల ఇంత నీట్ అండ్ క్లీన్ ఉందంటే అవుట్ సైడ్ అంతే గలీజ్గా ఉన్నింది. అసలు నాకైతే వెళ్తున్నది ఎక్కడ కనిపించేసింది నాకు ఫ్యూ సెకండ్స్ అయితే. అండ్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే రెడ్ మార్బల్తో అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. అండ్ చాలా ఎండగా కూడా ఉన్నింది. అండ్ లోపలికైతే వెళ్తున్నాము. నాకైతే అసలు చాలా ఇష్టం ఉండే తాజ్మహల్ అయితే చూడాలని. కొంచెం వెళ్తున్నప్పుడు కూడా లోపల చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుండే తాజ్మహల్ అయితే చూడడానికి వెళ్తున్నానని. ఫైనల్గా తాజ్మహల్ అయితే చూసేసాను. సో చాలా 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 హ్యాపీగా అనిపించింది నాకైతే. అసలు దూరం నుంచినే చూస్తేనే ఆ తాజ్మహల్ లుక్ అనమాట. సో దగ్గరికి వెళ్తున్న కొద్దీ అంత ఏం అనిపించదు. బట్ దూరం నుంచి చూస్తుంటే అసలు మనము
మూవీస్‌లో కానీ అండ్ ఫోటోస్‌లో కానీ మనం చూస్తుంటే సో ఈ ఒక వ్యూనే మనకి కళ్ళ ముందర కనిపిస్తుంది కదా! సో అలా కనిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఆబ్వియస్‌గా ఇంత దూరం వచ్చాను కాబట్టి ఖచ్చితంగా తాజ్‌మహల్ దగ్గరికైతే వెళ్తాను. తాజ్‌మహల్ అయితే టచ్ చేస్తాను. అండ్ తాజ్‌మహల్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేయాలని సో ఇక్కడైతే వెళ్తున్నాను. అండ్ లోపలంతా మంచిగా గ్రీనరీతో చాలా బాగా నీట్‌గా, క్లీన్‌గా అయితే పెట్టుకున్నారు. అండ్ తాజ్‌మహల్ అసలు చూడండి ఆకాశానికి అండ్ తాజ్‌మహల్‌కి ఇలా చూస్తూ వెళ్తుంటే అసలు నేను చాలా స్లోగా వెళ్తున్నాను. చాలా ఎండగా ఉన్నింది. బట్ చాలా స్లోగా వెళ్తున్నాను. ఆ వ్యూ చాలా బాగా కనిపిస్తుండే. ఇక్కడైతే తాజ్‌మహల్‌కి ఫ్రంట్‌లోనే ఇలా వాటర్ సెటప్ అయితే చేశారు. ఆ వాటర్ అయితే మిడల్‌లో ఉంటుంది. అండ్ ఇటువైపు, అటువైపు ట్రీస్ అయితే పెట్టారు. అది డిఫరెంట్ స్టైల్‌లో ట్రీస్ అనమాట. ఇది నాకు నిజంగానే ఆ కాలంలోనే వీళ్ళకి ఇలాంటి యూనిక్ థాట్ ఎలా తట్టిందబ్బా అనిపించింది. అండ్ గేట్ కూడా చాలా రిచ్ లుక్‌లో కన్‌స్ట్రక్షన్ అయితే చేసేశారు. అండ్ అంటే నా తాజ్‌మహల్ కట్టిన తర్వాత ఇలా సెట్ చేశారా అనేది నాకు తెలీదు. బట్ అంటే ఇది ఆ కాలంలోనే నాకు ఇలా కట్టారేమో అనిపిస్తుంది. చాలా యూనిక్‌గా ఉన్నింది. అండ్ తాజ్‌మహల్ చూడ్డానికి అసలు 2 కళ్ళు చాలట్లేదనమాట. అండ్ చాలా బావుండింది. ఇదైతే నేను గేట్ నుంచి తాజ్‌మహల్ వరకు వ్యూ అయితే చూపిస్తున్నాను. చూడండి. అండ్ మనం ఎక్కడికి వెళ్ళినా ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే కంపల్సరీ. నేనైతే ఈడ కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నా. చాలామందికి ఫోటోస్ అంత నచ్చవు. అసలు ఫోటోస్ దిగరు. బట్ నాకైతే ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవడం చాలా పిచ్చనమాట. అంటే మనం ఎక్కడికన్నా వెళ్తే మనం ఆ ప్లేస్‌కి వెళ్ళినామని అంటే ఎప్పుడన్నా మనం అనుకున్న ఆ ఫోటోస్ అండ్ వీడియోస్ ఉంటే మనకి అసలు మెమోరీస్ అనమాట ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే. చాలామందికి అబ్బా! ఏం ఫోటోస్ తీసుకుంటున్నారు, ఏం వీడియోస్ అయితే అనుకుంటారు. బట్ మనం ఎప్పుడన్నా మళ్ళీ మన మెమోరీస్‌నైతే రీకాల్ చేసుకోవాలంటే మనకు ఆ ఫోటోస్ అండ్ వీడియోస్ ఉంటేనే నా పర్సనల్ ఒపీనియన్. అందుకే నేను ఇక్కడైతే నాకు వీలైనంత సో నా ఫోన్ అయితే ఆఫ్ చేయలేదనమాట. వీడియోస్ తీస్తూనే ఉన్నా, ఫోటోస్ అయితే తీస్తూనే ఉన్నా. అండ్ తాజ్‌మహల్‌కి యూనిక్ అని ఎందుకంటారంటే ఆ 4 స్తంభాలు అండ్ స్ట్రక్చర్ అయితే జరిగింది గదా! మీరు ఎటువైపు నుంచి చూసినా సో సేమ్ ఉంటుందనమాట. అందుకే అనుకుంటా అదొక అద్భుతం అనే చెప్తుంటారు. అండ్ ఇక్కడైతే లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకున్నాము. 200 కొంచెం కాస్ట్‌లీనే అనిపించింది. బట్ ఏం చేయలేము. ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళడానికి అంటే ఇది కొంచెం వైట్ మార్బల్ లాగా ఉంటుంది గదండీ! గలీజ్ అయిపోతుందని కాలికి ఒక క్లాత్ లాగా ఇచ్చారు. అది యేసుకునే వెళ్ళాలి. ఇక్కడైతే నేను తాజ్‌మహల్‌ని టచ్ చేసుకుంటూ వెళ్తున్నా. చాలా 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 హ్యాపీగా అనిపించింది. అస్సలు కొంచెం ఎండ ఉన్నింది. బట్ ఆ ఎండను గూడా మర్చిపోయి అంటే నా ఫేవరెట్ ప్లేస్‌కి వెళ్ళాను గదా! సో అదంతా తెలియలేదనమాట. ఇక్కడైతే తాజ్‌మహల్ దగ్గరికైతే వెళ్ళడానికి ఫస్ట్ ఈ స్టెప్స్ అయితే ఎక్కుంటూ వెళ్ళాలి. సో ఇది కొంచెము అంటే కొంచెం వుడ్‌లో చేశారనమాట. స్టెప్ అంటే చాలా దూరం దూరంగా చేశారు కాబట్టి ఎక్కుకుంటూ వెళ్తుంటే సో చాలా కష్టంగా అనిపించింది. అండ్ చాలా ఎండగా ఉన్నింది కాబట్టి చాలా కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించింది పైకొచ్చేసరికి. అండ్ వైట్ కాబట్టి కొంచెం పీస్‌ఫుల్‌గా ఉన్నింది. అండ్ లోపలికైతే వచ్చాము. సో ఇదే అనమాట తాజ్‌మహల్ లోపల ఎలా ఉంటుందని వ్యూ అయితే చూపిస్తున్నాను. ఫ్రంట్‌లో అయితే వీడియో తీయడానికి వదలలేదనమాట. సో అందుకే నేను బ్యాక్ సైడ్ నుంచి అయితే తీస్తున్నా. ఇక్కడ మీరు నీట్‌గా అబ్జర్వ్ చేస్తే 2 సమాధులైతే ఉంటాయి. సో ఇదే అనమాట. అంటే తాజ్‌మహల్ లోపలైతే ఈ 2 సమాధులైతే ఉంటాయి. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే స్టోరీనే. హస్బెండ్, వైఫ్ కోసము సో చాలా ప్రేమతో అంటే ఈ తాజ్‌మహల్ అయితే కట్టించారని. దాని లోపలే వాళ్ళిద్దరు సమాధులనమాట. నాకిక్కడ ఒకటి అనిపించింది. అంటే 2 సమాధులు ఇంత అద్భుతంగా అంటే వాళ్ళు చాలా లక్కీ అనిపించింది. ఎందుకంటే అంటే ఇది ఒక అద్భుతంలాగా తాజ్‌మహల్‌ని అయితే కట్టారు కాబట్టి అందులోపల 2 సమాధులు నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. బట్ వాళ్ళు లక్కీ అని కూడా అనిపించింది. వాళ్ళ మెమరీ కోసం ఇలా కట్టుకున్నారు. ఇదొక అద్భుతం అయితే అయిపోయిందనమాట. సో నేను ఔట్ సైడ్ వచ్చి అదే థింక్ చేస్తున్నా. ఇది ఔట్ సైడ్ వ్యూ అనమాట. ఆహ్ ఇలా తాజ్‌మహల్ ముందే ఒక నదిలాగా ఉందనమాట. సో దీని పేరేమో నాకు తెలీదు. ఈ నది పేరైతే. అండ్ నేనైతే ఔట్ సైడ్ అయితే కూర్చొని నేను అదే ఆలోచిస్తున్నా. 2 సమాధులకి ఇంత అద్భుతంగా కట్టారు. అండ్ ఇంత సెక్యూరిటీ ఉంది. సో అంటే వీళ్ళు ఎంత లక్కీ చేసుకొనుంటే సో ఇలా కాపలా ఉంటారనమాట వాళ్ళ సమాధులకైతే. అండ్ మేమైతే మనం గుళ్ళో తిరుగుతాం గదా! ఒక రౌండు అలా తిరుగుతూ వస్తున్నామనమాట. సో అంటే మనం తాజ్‌మహల్ అయితే చాలా యూనిక్‌గా అయితే కట్టారు.
అండ్ వాళ్ళు కూడా కొంచెం లక్కీ అనిపించింది. అండ్ ఔట్ సైడ్ వెళ్ళడానికి వే కూడా చాలా అంటే డిఫరెంట్‌గా అయితే ఉన్నింది. ఒక గుహలాగా ఉన్నింది. మేమైతే అంటే అక్కడి నుంచినే వస్తున్నా అండ్ చాలా సుస్తయిపోయింది. అండ్ ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది. చాలా ఎండగా కూడా ఉన్నింది. అండ్ వాటర్ కూడా లేదనమాట. వాటర్ అవైలబిలిటీ కూడా లేదు లోపల. అండ్ నేనైతే అసలు ఫేవరెట్ ప్లేస్‌కొచ్చానని కొంచెం స్మైల్ కూడా అంటే స్మైల్ వదలకుండా స్మైల్ చేసుకుంటూ ఉండాలని చెప్పుకుంటూ వస్తున్నా. ఇక్కడైతే ఔట్ సైడ్ వచ్చేసరికి వాటర్ అయితే తాగి ఒక షాపింగ్‌కైతే వెళ్ళాను. అంటే షాపింగ్ ఏదైనా తీసుకుందామని ఇంత దూరం వచ్చానని. ఇక్కడైతే ఫస్ట్ తాజ్‌మహల్ అయితే చూస్తున్నా. అంటే గుర్తుగా తాజ్‌మహల్ అయితే తీసుకొని వెళ్దామని. ఇక్కడైతే కొన్ని ప్యాట్రన్స్ అయితే చూస్తున్నా. తాజ్‌మహల్ ఏది బావుంది అనేది. ఇదైతే మా మమ్మీ వాళ్ళ కోసం అయితే తీసుకున్నా. అండ్ మా హస్బెండ్ కోసం కూడా ఒక తాజ్‌మహల్ అయితే తీసుకున్నా. అండ్ ఇక్కడైతే కొన్ని ఏనుగులైతే చూస్తున్నా. ఇదైతే మార్బల్ అనమాట. సో, ప్యూర్ అనుకుంటా. అందుకే అది చూపిస్తున్నారు. సో, చూస్తున్నా. ఫైనల్‌గా 2 తీసుకున్నా. అండ్ ఈ రెండిట్లో ఒకటి మా హస్బెండ్ కోసం అయితే తీసుకుందామని చూస్తున్నాననమాట. అండ్ ఈ షాప్‌లో ఉన్నవన్నీ మార్బలే అని చెప్పాడు ఈ పిల్లోడు. బట్ మనకంత క్లారిటీ లేదు. బట్ మెమోరీస్ కోసం కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకున్నా. అండ్ రిటర్న్ ఢిల్లీకైతే రీచ్ అయిపోయాం. అండ్ ఢిల్లీలో నేను అంటే ఇట్లా ఒక విగ్రహం అయితే చూసాను. ఆంజనేయ స్వామి వారిది. చాలా బావున్నింది. అండ్ నార్త్ వచ్చి గుళ్ళకి చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. టెంపుల్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నింది. అండ్ నెక్స్ట్ డే బెంగుళూరుకైతే వెళ్ళిపోతాను. అందుకే ఢిల్లీలో షాపింగ్‌కైతే వెళ్ళాను. అండ్ మనకి చిక్పేట ఎలాగో బెంగుళూరులో, ఢిల్లీలో ఇది అలాగనమాట. ఇది నా ఢిల్లీ వీడియో. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.